నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కర్ణుడు అంగీకరించాడు. కర్ణుడు ప్రధానుడు కాబట్టి యుద్ధం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కుంతీదేవి ఏకాంతంలో చాలాసేపు ఆలోచించింది. కర్ణుడు నా కుమారుడు, ఇది తెలియక కర్ణుడు పాండవుల మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. నేను ఏకాంతంలో కర్ణుడిని కలుస్తాను, కలిసి నువ్వు నా కుమారుడివి, పాండవులకు అగ్రజుడవు అని తెలియచేస్తాను, పాండవుల మీద ప్రేమ కల్పిస్తాను. దాని చేత కర్ణుడి యొక్క మనసు మారితే, కర్ణుడు పాండవుల వైపు తిరగడానికి సిద్ధపడితే యుద్ధం ఆగిపోతుంది. ఎందుకని అంటే భీష్మద్రోణాదులు ఎటు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళు శాంతిని కోరుతున్నారు. ఒక్క కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు కాలు దూవుతున్నాడు. కర్ణుడు పాండవుల వైపుకి తిరిగిపోతే దుర్యోధనుడు యుద్ధానికి రాలేడు, అందరికీ శాంతి కలుగుతుంది. కాబట్టి ఇంకా నేను ఈ రహస్యాన్ని దాచి సాధించేదేం లేదు. ఇప్పుడు నేను ఈ రహస్యాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది, కొడుకుతో పంచుకోవాలి. కాబట్టి నేను కర్ణుడిని కలుస్తానని కర్ణుడు అనుష్ఠానం చేసుకోవడానికి గంగానదికి వెళ్ళినటువంటి సమయం చూసి ఆయన జపం చేసుకుంటే ఆయన వెనకాతలే కూర్చుంది. ఆయన జపం పూర్తయిపోయిన తర్వాత లేచి నాలుగు దిక్కులా చూస్తూ వెనక ఉన్నటువంటి కుంతీదేవిని చూసి సంభ్రమాశ్చర్యములను పొందాడు. వెంటనే ఆ కనపడినటువంటి కుంతీదేవి దగ్గరికి వచ్చి తన గోత్రము, తాను రాధేయుడనని పరిచయం చేసుకొని, అంటే ఆమెకు గోత్రనామములు చెప్పి సశాస్త్రీయంగా నమస్కారం చేసి, అమ్మ ఏ పని మీద వచ్చావు, నేను ఏ పని చెయ్యాలి అని అడిగాడు. కానీ వాళ్ళు పాటించినటువంటి ధర్మం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అదే. యుద్ధంలో కూడా ధర్మయుద్ధాలే చేశారు. అక్కడైనా ధర్మం తప్పితే మాత్రం ఎవరో ఒప్పుకోలే. సూర్యాస్తమయం అయిపోవడానికి సిద్ధంగా ఉందన్న సమయంలో ఎంతో కాలం నుంచి చంపడానికి ఎదురు చూస్తున్నటువంటి శత్రువు దొరికి అతడి యొక్క జుత్తు పట్టుకుని ఉంచి కంఠం మీదకి కత్తి ఎత్తినప్పుడు కూడా సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పి తెలియచేస్తూ భేరీలు మోగితే, నగారా మోగితే ఉత్తర క్షణం ఆ వీరుణ్ణి వదిలేశారు. యుద్ధాలు కూడా ధర్మయుద్ధాలే. యుద్ధంలో కూడా ధర్మం తప్పితే అంతకన్నా అప్రతిష్ఠ ఇంకొకటి లేకుండా పోయేది. అంత గొప్పగా ధర్మానికి పట్టాభిషేకం జరిగిన దేశం. అందుకే ఇప్పటికీ ఈ దేశానికి శాంతి 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 కాముకత. దాని వెనక చాలా పరమ విశ్వాసముతో కూడుకున్నటువంటి అంతర్లీనమైన సిద్ధాంతం ధర్మానుష్ఠానం, ఆ ధర్మము మీద ఉన్నటువంటి పూనిక. కాబట్టి నమస్కారం చేసి, ఏమమ్మా ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే ఆమె రహస్యంగా కర్ణుడితో మాట్లాడుతూ అంది, వినుము, సూతాన్వయంబున నీవు పుట్టుట బొంకు, ఏను మా కుంతిభోజినింట కన్యనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున, బుచ్చి అతడు సంప్రీతి నసగంగ జన్మించినాడవు నాకు, కావున పాండునందనుండవగుదువు ధర్మస్థితి, అట్టి నీ వితరుల కులవనేటికి కురుకులవరేణ్య, ధర్మతనయాదులైన నీ తమ్ములకును ధార్తరాష్ట్రులకును నీవ తగు విభుండ, ఏలుమీ లోకమెల్ల నీకేల రాధ కొడుకి తండను తక్కువ కొడుకు కుర్రా అంది. నేను కుంతిభోజుడి ఇంట్లో కన్యగా ఉన్నటువంటి రోజుల్లో సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నిన్ను కన్నాను. నువ్వు కన్యకు పుట్టినటువంటి వాడివి. తదనంతరం నేను పాండురాజుని వివాహం చేసుకున్న కారణం చేత పాండురాజు గారికి పెద్ద కుమారుడివి ధర్మశాస్త్ర రీత్యా. కాబట్టి పాండవులలో నువ్వు పెద్దవాడివి, కాబట్టి నీకు రాజ్యం దక్కుతుంది. ఇటు కౌరవులు కానీ అటు పాండవులు కానీ నీకు విధేయులై ప్రవర్తించాలి. కాబట్టి నా మాట విని నువ్వు నా కుమారుడవు అన్న సత్యాన్ని గుర్తిరిగి పాండవుల వైపుకి వచ్చేసేయి. వచ్చేస్తే ఈ అఖండ సామ్రాజ్యాన్నంతటినీ కూడా నువ్వే పరిపాలన చేస్తూ గానివి. ఈ మాట అనగానే సూర్యబింబంలోంచి వాణి వినపడింది. ఆ కుంతీదేవి ఏది చెప్తోందో అది నిజం. కుమారా, కుంతీదేవికి నాకు జన్మించినటువంటి వాడివి నువ్వని సూర్యబింబం పలుకుతూ ఆమె చెప్పినట్లు నడుచుకుని వృద్ధిలోకి రా, ఇది నీకు మేలు అని సూర్యభగవానుడు పలికాడు.
అయితే కర్ణుడు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది సత్యమే, అయినప్పటికీ నేను ఒకటి చెప్తాను విను. అదేం విచిత్రం, ఒకే సందర్భంలో ఒకేసారి అటు కృష్ణుడు ఇటు కుంతి ఇద్దరూ కూడా కర్ణుడికే హితం చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఉద్యోగ పర్వం కదూ, అందరూ యుద్ధం వైపు తమంత తాముగా తమకు తోచినటువంటి ప్రయత్నములు ఏమున్నాయో అవన్నీ చేసినటువంటి పర్వం కాబట్టి ఆ పర్వంలో ఆ సన్నివేశాలు అలాగే వచ్చి చేరిపోయాయి అంతే కాలంలో. ఎందుకంటే ఇక ఆలస్యం చేయడానికి ఆలోచించడానికి అవకాశాలు ఎవరికి లేవు, ఎందుకంటే యుద్ధం దగ్గరికి వచ్చేస్తోంది. ఎవరైనా బయటపడి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిన సమయం. నేను నీ కడుపున పుట్టినటువంటి మాట పరమ యథార్థమే కావచ్చు, కానీ నీ కడుపున పుడితే నేను ఎటువంటి సంస్కారములను పొందాలో అటువంటి సంస్కారములను నువ్వు నాకు చెయ్యలేదు, అట్లా పెంచలేదు. కానీ ఇహపర సుఖాలు రెండు వదిలిపెట్టి ఇప్పుడు నీ కుమారుడను అని నేను రావడం సరి అయినటువంటి విధానం కాదు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నేను జన్మించినప్పటికీ కూడా నా పుట్టుక పరమ రహస్యంగా ఉండిపోయింది తప్ప నేను ఇంత వైభవాన్ని సంతరించుకున్నవాడను యథార్థమునకు అన్న విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ప్రకటనము చేయలేదు. ఇప్పుడు ఇక వెల్లడి చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి వెల్లడి చెయ్యకుండా ఉండడమే మంచిదమ్మా. విజయు విక్రమంబు విఖ్యాతమయ్యుండ నేను కుంతి కొడుక భానుజుండననుచు అతని కూడా నరిగిన అతనికి వెరచిపోయినరే వేయునేలా. పడవలసిన కష్టాలన్నీ పడ్డాను. ఎందుకని? ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు నా జరణ వృత్తాంతం బయటికి రాలేదు. కాబట్టి అర్జునుడికి ఎప్పుడూ శత్రువుగానే పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఏర్పడిన తరువాత ఇప్పుడు నేను దుర్యోధనాదుల్ని వదిలిపెట్టి అర్జునుడి వైపుకి వెళ్ళిపోతే అమ్మ మళ్ళీ నాకు ఇంకొక అప్రతిష్ట వస్తుంది. ఏమని అంటే నేను కుంతి కొడుకుని, నేను సూర్యుడి కొడుకుని అని అవతల అర్జునుడి యొక్క పరాక్రమానికి భయపడిపోయి అటు పక్షాన కర్ణుడు చేరిపోయాడు అంటారు. కాబట్టి అతనికి పారిపోయినరే నేను అందుకని అర్జునుడికి భయపడి అటువైపుకి వెళ్ళిపోయానంటారు. కానీ అమ్మ నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఈ విషయం చెప్పావు అందుకు నేను వెళ్ళానంటారా? అందుకని వద్దమ్మా, ఇంకా ఈ స్థితిలో ఈ రహస్యాన్ని బయటికి చెప్పడం ఇవన్నీ వద్దు. ఇక ఇన్నాళ్ళు చెప్పలేదు, జరగవలసినది జరిగిపోయింది, ఇంక ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏముంది? చెప్పకు, నీ గుండెల్లోనే దాచుకో అని. ఇంకా ఈ సమయంలో యుద్ధం దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో ఆ కురుపతిని విడిచిపెట్టడం నా వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇన్నాళ్ళ నుంచి ఆ తిండి తిని జీవిస్తున్నటువంటి నేను విశ్వాస ప్రకటనం చెయ్యవలసినటువంటి సమయంలో కృతజ్ఞుడనై ప్రవర్తించలేను. నీ పలుకెంత ఓలినను నిర్ణయమిట్టిదే కాని యొండు లేదు. ఈ పని మీది భారమున నీవిట వచ్చితిగాన పాండవుల్ సెపడిరేని చంపను. అరసేయక చెప్పెద సవ్యసాచిపై కోపము పెద్ద వాడు సమకూరిన బిట్టర చంపుతుంజుమి. ఎంత ధర్మయుక్తంగా నువ్వు చెప్పినా నేను మాత్రం ఈ సమయంలో ఈ సందర్భంలో ఇంకొకలా ప్రవర్తించి నా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవలేను. కాబట్టి నువ్వు ప్రతిపాదించినట్లు నేను చెయ్యలేను. నువ్వు చాలా పెద్ద కార్యభారంతో నా దగ్గరికి వచ్చావు, అందుకని మనసులో కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నా చేతికి చిక్కినా నేను వాళ్ళని చంపను, వదిలేస్తాను. అర్జునుడు దొరికితే మాత్రం వదలను. ఎందుకని అంటే మొట్టమొదటి నుంచి నాకు అర్జునుడి మీద అంత కోపం ఉన్నమాట యథార్థం. అందుకని అర్జునుడు దొరికితే మాత్రం, ఎదురు పడితే మాత్రం, ఇద్దరికి యుద్ధం జరిగితే మాత్రం అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తా, చంపగలిగితే చంపేస్తా. సవ్యసాచి చేత చచ్చుటయు కీర్తి కరమ అతడు లోనుగాగా ఏ ఊరు ఏనులోనుగాగా ఏ ఊరు గాని నీ కొడుకులు ఆర్వురనుట విడువుమింకా. అమ్మా సవ్యసాచి చేత చచ్చుటయు కీర్తి. ఆ సవ్యసాచి రెండు చేతులతో యుద్ధము చేయగలిగినటువంటి అర్జునుడు ఉన్నాడే, అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడి చేతిలో చచ్చిపోవడం కూడా కీర్తి. అంతటి మహావీరుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడంటారు. లేదు
అర్జునుడిని నేను చంపినా కీర్తి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అర్జునుడు చచ్చిపోయి నేను బతికినా నీకు 5 కొడుకులు ఉన్నట్టే. ఎందుకంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, నేను 5. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను చనిపోయినా ఆ 5 ఉన్నారు కాబట్టి నీకు 5 కొడుకులే. అమ్మాయిక నీ జీవితంలో 6 కొడుకులు ఉండే అవకాశం లేదు. ఇత పూర్వమంతా నువ్వు 5 కొడుకుల తల్లివి అని ప్రఖ్యాతి. ఇక ఇప్పుడు కూడా 5 కొడుకుల తల్లిగానే ఉంటావు. నేనో అర్జునుడు ఎవరో ఒకళ్ళమే ఉంటాం తప్ప ఇద్దరూ ఉండడం సాధ్యపడేటటువంటి విషయం కాదు అని కుంతీదేవితో చెప్తే, ఇక ఇది భగవత్ సంకల్పం, దీన్ని మార్చడం ఎవరి వలన సాధ్యం కాదని ఆమె చాలా దుఃఖాన్ని పొంది, నువ్వు ఇచ్చినటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నీ చేత దొరికినా చంపను అని నాకు మాట ఇచ్చావు. ఆ మాట నిలబెట్టుకోమని ఆయనకి గుర్తు చేసి, ఒకవేళ అర్జునుడికి నీకు యుద్ధం జరిగినప్పుడు అర్జునుడిని సంహరించడానికి ప్రయత్నిస్తానని అన్నావు. నువ్వు అలా ప్రయత్నం చేసినా అర్జునుడిని సంహరించగలిగినా నాకు అభ్యంతరం లేదు, మిగిలిన 4 జోలికి వెళ్ళకూడదు అని బహుశా కుంతీదేవికి కూడా నిశ్చయాత్మకంగా తెలిసి ఉంటుంది అర్జునుడి చేతిలో కర్ణుడే పడిపోతాడని. అందులో అనుమానం ఎందుకుంటుంది? కాబట్టి ఆ కర్ణుడి దగ్గర మాట తీసుకొని ఎప్పటికీ నేను 5 బిడ్డల తల్లిని అన్న మాట బహుశా కుంతిని లోపల కాల్చేసి ఉంటుంది. చెట్టు పైకి ఎంత ఆకుపచ్చగా ఉన్నా తొర్రలో అగ్నిహోత్రం పుట్టిందనుకోండి, పైకి నవనవలాడుతూ చెట్టున్నా అది లోపల కాలుతూ ఎంత బాధపడుతుంటుందో, బహుశా కర్ణుడు ఆకరణ చెప్పినటువంటి మాటకి కుంతీదేవి కూడా అంతా మనసులో పరితాపాన్ని పొంది ఉంటుంది. ఆ కర్ణుణ్ణి కౌగిలించుకొని వీడ్కోలు తీసుకుని బయలుదేరుతుంటే ఆ కర్ణుడు ఆమెకి నమస్కరించాడు. ఇద్దరూ కూడా నేను చెయ్యగలిగినది కన్నందుకు ఆవిడికి చేశాను, మాట ఇచ్చానని కర్ణుడు సంతోషించాడు. చాలు, కొడుకుల్ని రక్షించుకోగలిగాను 4 అని ఆవిడ సంతోషించింది. ఇద్దరూ సంతోషించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్యానికి చేరుకున్నారు. చేరుకుని ఆ ధర్మజాదులందరినీ కూర్చోపెట్టి ఆ కురుసభలో జరిగినటువంటి వృత్తాంతాల్ని, కురుసభలో జరిగినటువంటి విశేషాల్ని, సంధి కుదరకపోవడాన్ని అన్నిటినీ కూడా వివరించారు. వివరించి ఇక యుద్ధం చెయ్యడం వినా మార్గం లేదు కాబట్టి యుద్ధ సందర్భంగా చేయవలసినటువంటి ప్రయత్నములన్నీ ప్రారంభం చేయమన్నారు. ఉద్యోగపరం కాదు, ఆ దిశగా ప్రయత్నములు జరగాలి. కాబట్టి అన్నిటికన్నా ముందు సర్వసైన్యాధిపతిని నియమించాలి, అది అత్యంత ప్రధానం. కాబట్టి ఎవరిని సర్వసైన్యాధిపతిగా నియమించాలి అన్న సందర్భం వచ్చినప్పుడు విరాటరాజు గారి పేరు వచ్చింది. అర్జునుడు మాత్రం దృష్టద్యుమ్నుడి యొక్క పేరు ప్రతిపాదించాడు. ప్రతిపాదిస్తూ అన్నాడు, ఆయన పుట్టినదే ద్రోణ సంహారం కోసం పుట్టాడు. తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు గారు చేసినటువంటి యజ్ఞంలోంచి పుట్టినటువంటి వాడు. అన్నిటినీ మించి ఆయన యజ్ఞం చేసినప్పుడు ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు కావాలి అని యజ్ఞం చేశాడు. భీష్మద్రోణులు ఇద్దరూ కూడా 2 మూల స్తంభాలు ఆవలి వైపు. అటువంటి వాడు తప్ప యువతల వైపు సర్వసైన్యాధిపత్యంలో ఉండి భీష్మద్రోణుల యొక్క పరాక్రమాన్ని తట్టుకోగలిగిన వాడు వేరొకడు కనపడడం. కాబట్టి దృష్టద్యుమ్నుడికి ఈ సర్వసైన్యాధిపత్యాన్ని ఇద్దాం. 2, ఆయన ఆవిర్భవించిందే అగ్నికుండంలోంచి ఆవిర్భవించాడు. విశేషించి అగ్నిజ్వాల ఎలా ఉంటుందో అంతటి ప్రకాశవంతమైనటువంటి స్వరూపంతో ఉంటాడు. సహజమైనటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి శౌర్యము ప్రతాపము కలిగినటువంటి వాడు. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి విషయం, తిరుగులేని రీతిలో ఆవలి వైపు భీష్ముడే సర్వసైన్యాధిపత్యాన్ని వహిస్తాడు. దుర్యోధనుడు భీష్ముడినే ప్రార్థన చేస్తాడు. కాబట్టి భీష్ముడు సర్వసైన్యాధిపత్యం వహించి యుద్ధానికి వస్తే భీష్ముడిని తట్టుకోగలగాలి అంటే, అలా నిలబడగలగాలి అంటే తప్పకుండా దానికి తగిన శక్తి సామర్థ్యములు ఉన్నవాడై ఉండాలి. లేకపోతే సైన్యాన్ని కాపాడలేడు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, కారణజన్ముడైనటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు కనుక ఆయనకి సర్వసైన్యాధిపత్యం ఇద్దామన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా పెద్ద దిక్కు.
ఆయన ఏ మాట చెప్తే ఆ మాట చేద్దాం. కృష్ణ పరమాత్మ కూడా దృష్టజ్యుమ్నుడికే సర్వసైన్యాధిపత్యం ఇద్దామన్నారు. కాబట్టి ఆ దృష్టజ్యుమ్నుడిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించారు. తదనంతరం 7 అక్షౌహిణీల సైన్యానికి కూడా ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించారు. ద్రుపద మహారాజు గారిని, విరాట మహారాజు గారిని, సాత్యకిని, జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి, చీతికానుణ్ణి, శిశుపాలుడి యొక్క కుమారుడైనటువంటి దుష్టకేతువుని, శిఖండిని, ఈ 7గురిని కూడా 7 అక్షౌహిణీలకి నాయకులుగా నియమించి యుద్ధానికి సిద్ధపడి అందరూ బయలుదేరి ఎక్కడా కూడా మునీశ్వరుల యొక్క ఆశ్రమాలు కానీ దేవాలయాలు కానీ ఉన్న ప్రదేశాలలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దూరంగా తొలగిపోయేటట్టుగా నియమించాడు ధర్మరాజు గారు. ఎంత మర్యాద పాటించేవారో చూడండి. తపస్సులో ఉన్నటువంటి మునీశ్వరుల యొక్క ఆశ్రమాల పక్క నుంచి 7 అక్షౌహిణీల సైన్యం విడితే వాళ్ళ ప్రశాంతతకి భంగపాటు కలుగుతుందని అసలు ఆ ఆశ్రమాలకి దగ్గర నుంచి వెళ్ళలేదు. 2, ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకి దూరంగా వెళ్ళింది సైన్యం అంతా. అంటే దేవాలయము అంటే భగవంతుడు ఉండేటటువంటి స్థానం, అంతటా ఉంటాడు, విద్యుత్ అంతటా ఉంటుంది. ఒక దీపంలో కాంతిగా పైకి పొటమరించలా, అట్లాగే అంతటా ఉన్న భగవానుడు ఒక చోట రూపం దాల్చి పైకి వ్యక్తమవుతాడు. అటువంటి దేవాలయం పరమ పవిత్రం కాబట్టి దేవాలయాలకి దూరంగా వెళ్ళింది సైన్యం. అది ధర్మరాజు గారి యొక్క సంస్కారవంతమైన బుద్ధి. చిట్ట చివరికి ఆ కురుక్షేత్రాన్ని చేరుకొని హిరణ్వతి అనబడేటటువంటి నదీ తీరంలో సైన్యం అంతా విడిది చేసింది. ఎందుకని అంటే అక్కడ గడ్డి సమృద్ధిగా లభిస్తుంది. ఎన్నో ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి, వాటికి ఆహారం లభించాలి, సమృద్ధిగా గడ్డి లభిస్తుంది. కాబట్టి 2 వంట చెరుకు తెచ్చుకున్న సంభారములు ఉంటాయి, కానీ వంట చేసుకు తినకుండా ఎలా యుద్ధం చేస్తారు? వంటలు జరగాలి అంటే వంట చెరుకు కావాలి, సమృద్ధిగా వంట చెరుకు ఉంది. అట్లాగే నీరు అనేటటువంటిది అత్యంత ప్రధానం. ఆ హిరణ్వతి నది ఉంది కాబట్టి సమృద్ధిగా నీరు ఉంది. ఈ 3 సమృద్ధిగా లభిస్తున్నాయి. సమతలంగా భూమి ఉంది కాబట్టి ఇక్కడ విడిది చేద్దామని ధర్మరాజు గారు నిర్ణయం చేశాడు. అక్కడ 7 అక్షౌహిణీల సైన్యం కూడా విడిది చేసింది. తెల్లటి గొడుగులు పట్టారు ధర్మరాజు గారికి. యుద్ధానికి బయలుదేరి వచ్చి విడిది చేశారు. పరమమంగళప్రదంగా ధర్మరాజు గారి సైన్యం అంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఆవలి పక్షంలో దుర్యోధనుడు తనకున్నటువంటి 11 అక్షౌహిణీల సైన్యానికి కూడా 11 మందిని నాయకులుగా నియమించాడు. ద్రోణాచార్యుల వారు, రాధేయుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు, వీళ్ళని 11 మందిని 11 అక్షౌహిణీలకి నాయకులుగా నియమించాడు. ఇక సర్వసైన్యాధిపత్యం ఇవ్వాలి. ఆ సర్వసైన్యాధిపత్యం ఇవ్వడం కోసమని పెద్దవాడు, మహానుభావుడు, తనంత తాను కోరుకుంటే తప్ప మరణము రానివాడు, అంతటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, నీవు తప్ప మీరొకరు ఎవరు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించడానికి తగిన వారు ఉన్నారు, కాబట్టి మీరు స్వీకరించవలసింది అని ప్రార్థన చేశాడు. మమ్మల్ని కాపాడు, యుద్ధాన్ని నిర్వర్తించు, విజయాన్ని కట్టపెట్టు అని అడిగితే భీష్ముడు నిష్పక్షపాతంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. నేను సర్వసైన్యాధిపత్యం స్వీకరించడానికి సిద్ధమే, నాకు అందులో ఏ విధమైనటువంటి రెండవ అభిప్రాయము లేదు, నేను సంసిద్ధుడని. కానీ నేను సర్వసైన్యాధిపత్యం చేసిన దుర్యోధన కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం ఉంచుకో, ముందే చెప్పాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్తే అంగీకరించి దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక భీష్ముడిని నిందించకూడదు కదా. ఈ విషయాలు భీష్ముడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు నాకు ఎంత ప్రేమించదగినవారో పాండుకుమారులు కూడా నాకు అంత ప్రేమించదగిన వారే. ఈ వంశాన్నంతటినీ కూడా నేను పెంచి, నేను మీ పక్షంలోనే ఉంటాను, మీ పక్షాన యుద్ధం చేస్తాను, అంతవరకు మాత్రం ఏ విధమైనటువంటి సందేహము లేదు. అది సముచితమైనటువంటి విషయం కూడా. కానీ
సేనాధిపత్యమునకు తగపూనెద నను మార్కొనంగా పురుషుల నుర్విగాన కిరీటిని ఒక్కనికే నోర్వ అతండు శరములిక్కుడెరుంగున్. నేను సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించి యుద్ధం చెయ్యడానికి సిద్ధపడి ఉన్నాను. నన్ను ఎదుర్కొనగలిగినటువంటి పురుషుడు ఈ భూమి మీద లేడు. కానీ ఒక్క అర్జునుడితో మాత్రం నేను యుద్ధం చెయ్యలేను. ఎందుకని అంటే నాకన్నా ఎక్కువ అస్త్రములు నిజానికి ఆ అర్జునుడికి తెలుసు. అర్జునుడికి తెలుసు కాబట్టి అర్జునుడు ఒక్కడితో మాత్రం యుద్ధం చేయలేను. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఇతర పురుషుడు కూడా నిజానికి నాతో యుద్ధం చేయడానికి సరిపోడు. అతను ఒక్కడికే, ఆ అర్జునుడికి ఒక్కడికే నాకన్నా ఎక్కువ బాణాలు తెలుసు అని భీష్ముడని, పెరవారి నెల్లదరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరసేయం చేయాడదు తరుమరు నా మీద నచ్చు దగ్గరతవారున్. దుర్యోధన, నేను ముందే నీతో ఒక మాట చెప్తున్నాను. ఇతరులు ఎవరైనా సరే యుద్ధంలో నరికేస్తాను, అందులో ఇంకా సందేహం లేదు. కానీ పాండురాజు కుమారులైనటువంటి ఆ 5 పాండవులు ఉన్నారే, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళని నేను చంపలేను. అది సాధ్యం కాదు. ఎందుకని అంటే మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో వారి పట్ల కూడా నాకు అంతే ప్రేమ ఉన్నది. నిజానికి భీష్ముడు మాత్రం ఎందుకు రావాలి యుద్ధానికి అంటే, ఈ అవకాశం వదిలేస్తే తాను మాత్రం వీరమరణం ఎలా పొందాలి? అర్జునుడు లాంటి వాడు ఆవలిపక్షంలో ఉండి బాణాలు వేస్తేనే తాను అంపశయ్య మీద పడుకొని ప్రాణం వదిలిపెట్టగలడు. లేకుండా తాను మాత్రం ఇక శరీరంతో ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం నుంచి ఉండే ఆ వంశాన్ని రక్షించుకొస్తున్నాడు? శాపము వలన వచ్చినటువంటి వాడు ఇక ఎప్పుడో ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలిగా. తెలియనివాడా? మహానుభావుడు, అంత ధర్మాత్ముడు, అంత పెద్దవాడు, అంత యోగ్యుడు, కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆయన చేత నీతులు చెప్పించాడే ధర్మరాజు గారికి. కాబట్టి అర్జునుడితో యుద్ధం చేసి శరీరం పడిపోవాలన్నదే ఆయన కోరిక కూడా నిజానికి. కాబట్టి అర్జునుడితో మాత్రం నేను యుద్ధం చేయలేను. పాండుకుమారులైనటువంటి ఆ 5 చంపలేను, చంపను. ఎందుకని? మీరెంతో వాళ్ళంతే. మిగిలిన ఎవరినైనా నరికేస్తారు యుద్ధంలో, నా ముందు నిలబడలేరు కూడా. అయితే వాళ్ళు అంత ఉత్సాహంగా వాళ్ళు కూడా నిజానికి నా మీదకి రారు. ఎందుకనంటే వాళ్ళకి కూడా తాత అని నా మీద అంత గౌరవం, అంత ప్రేమ, అంత అభిమానం. అందుకని నా మీదకి రారు. నేను వాళ్ళని చంపలేను. ఇప్పుడే చెప్తున్నాను ఆ విషయం. నిజానికి ఈ విషయం తెలిసి భీష్ముడిది చెప్పాడని తెలిసిన తరువాత సర్వసైన్యాధిపత్యం ఇచ్చి నువ్వు వారిని చంపలేదే వీరిని చంపలేదే అని తర్వాత అంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఇబ్బంది పెట్టకూడదు కదా దుర్యోధనుడు. యుద్ధ ప్రారంభంలోనే చెప్పేశాడు ఆ విషయం. ఆ సమయానికి జరగవలసినది ఏదో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందో అట్లా ఉండని. కానీ ఇది మాత్రం నేను చెప్పవలసినటువంటి విషయం. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పు దుర్యోధన. ఇప్పుడు ఈ యుద్ధం చెయ్యడానికి, సర్వసైన్యాధిపత్యం వహించడానికి నేనా కర్ణుడా? ఎవరు ముందు? ఎందుకంటే సభలో మరి కర్ణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా. అందుకని ఎవరిని నియోగిస్తావు? నీవు నియోగించి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తరువాత కదా యుద్ధం చేయవలసి ఉంటుంది. అందుకని ఇద్దరిలో ఎవరు ముందు చెప్పు అంటే కర్ణుడు వెంటనే దుర్యోధనుడితో అన్నాడు, ఇప్పుడు కొత్తగా దీనిని చెప్పంగానేలా మున్న చెప్పితి కాదే, ఎప్పుడు భీష్ముడు వడు నేనప్పుడు అనికి వచ్చువాడనని సభలోనన్. ఇప్పుడు చెప్పడం ఏమిటి? ఇంతకు ముందే చెప్పాను. భీష్ముడు యుద్ధరంగంలో మరణించిన తరువాత నేను యుద్ధానికి వస్తాను, అప్పటి వరకు నేను రాను. అసలు ఇంకా యుద్ధం మొదలవలేదు, వీళ్ళ యుద్ధం మొదలైపోయింది. వీళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడుతున్నాడు. అసలు ముందు సర్వసైన్యాధిపతి పట్లే ఎంత అమంగళకరమైన మాట. ఈయన చనిపోతే నేను అప్పుడు యుద్ధానికి వస్తానేమిటి అంటే వాళ్ళ మీద వాళ్ళకే అంతంత కక్షలు. భీష్ముడు లాంటి మహానుభావుడి మీద కక్ష పెట్టుకుని ఏం సాధిస్తాడు? అందుకని ఆయన చనిపోయిన తర్వాత నేను యుద్ధానికి వస్తానన్నాడు కర్ణుడు. సరే,
అట్లే అగుగాక అని భీష్ముడు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఆయన్ని కూర్చోబెట్టారు, అభిషేకం చేశారు, ఆయన్ని సర్వసైన్యాధిపతిగా ప్రకటించాడు దుర్యోధనుడు. ఇక్కడ భీష్ముడికి ఇలా సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం జరిగింది. వెంటనే అత్తరి పాషాణంబులు నెత్తురు నిమ్ములను కురిసే నిష్ఠుర నినదాయత్తమయీ అభము పిడుగుల మొత్తంబులు వడియే నగరమున ఎల్లెడలన్. ఆ భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించేటటువంటి సమయంలో భయంకరమైనటువంటి గర్జనలతో ఆకాశంలోంచి రాళ్ళు, నెత్తురు, ఎముకలు వర్షింపబడ్డాయి, పిడుగులు పడ్డాయి. అంత భయంకరమైనటువంటి వాన అంటే నెత్తురు పడడం ఏమిటి, ఎముకలు పడడం ఏమిటి, రాళ్ళు పడడం ఏమిటి అంటే ఇంకా అంతకన్నా అపశకునం ఏముంటుంది? అందరూ మడిసిపోతారు, ఎవరు బతికేవాళ్ళు లేరని కదా దాని అర్థం. ఇన్ని అపశకనములు కలిగినా దుర్యోధనుడు యొక్క మనసు మారదు. అది ఆయన యొక్క మూర్ఖత్వం. ఎంత మూర్ఖుడు! కురురాజైనటువంటి ఆ దుర్యోధనుడు ఈ దోషము పోవడం కోసం నేను పరిహార క్రియలు చేస్తానని చెప్పి కొన్ని శాంతి క్రియలు చేసి దానాలు ఇచ్చి యుద్ధానికి బయలుదేరుదామని చెప్పి అందరినీ సిద్ధం చేశాడు. బయలుదేరారు, కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెళ్ళారు. అక్కడ ఒక ఉచితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకొని సైన్యం అంతటితోటి కూడా విడిది చేశాడు. ఈలోగా బలరాముడు వచ్చాడు. వచ్చి పాండవుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన కృష్ణుడి పట్ల కొంచెం నిందాపూర్వకంగా మాట్లాడాడు. ఈ కృష్ణుడు తలుచుకుంటే సంధి చెయ్యగలిగిన వాడే, కానీ మాట్లాడవలసినటువంటి రీతిలో మాట్లాడకపోవడం వల్ల సంధి కుదరలేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఆ భీముడు నా శిష్యుడే, ఆ దుర్యోధనుడు నా శిష్యుడే, ఇద్దరూ గదాయుద్ధం నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఒండురులు యుద్ధం జరుగుతుంటే ఒక్కొక్కడు పడిపోతుంటే రెండు పక్షాల్లో ఉన్నవాళ్ళు బంధువులు, స్నేహితులు అయితే ఈ మారణ హోమాన్ని నేను చూడలేను. అందున ప్రత్యేకించి భీముడు, దుర్యోధనుడు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే ఎవడు ఓడినా, ఎవడు గెలిచినా, ఎవడు పడిపోయినా అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని నేను అసలు ఈ యుద్ధం చూడడానికి ఇష్టపట్టలేదు. తీర్థయాత్ర వెళ్ళిపోతున్నాను, నేను సరస్వతీ తీర్థానికి వెళ్ళిపోతున్నానని వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి యుద్ధంలో పాల్గొనని వారిలో ఒకడు బలరాముడు. రెండవ వాడు రుక్మి కుండిన నగరాధిపతి, రుక్మిణీదేవి యొక్క అన్నగారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలి అని రాక్షస వివాహంలో ఆవిడ్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మతో యుద్ధం చేసి కృష్ణుడి చేతిలో ఓడిపోయినటువంటి వాడు. అటువంటి రుక్మి బయలుదేరి పాండవులు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చి అర్జునుడితో మాట్లాడుతూ అన్నాడు, నీకు యుద్ధం చెయ్యడం అంత భయం అయితే నువ్వు తప్పుకో. ఈ లోకంలో నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడెవరూ లేడు. నేను యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపించేస్తాను అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఒకనాడు ఎవరి సహకారం ఉందని నేను దుర్యోధనాదులు ఘోషయాత్రకు వస్తే గంధర్వులను గెలిచాను. ఎవరి సహకారం ఉందని గోగ్రహణం సమయంలో ఆవులన్నింటినీ కూడా మరల్చి విరాట నగరానికి పంపించి భీష్మద్రోణాదుల్ని కూడా జయించగలిగాను. ఇవాళ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే రథసారథ్యం చేసి నాకు అండగా నిలబడి ఉండగా వేరొకరు నాకు అవసరమే ఉంది. నీ అవసరం నాకేం లేదు. అంత అవసరం పడితే అప్పుడు కబురు చేస్తానులే, ఇప్పుడు నీ అవసరం లేదు, నువ్వు వెళ్ళన్నాడు. అవమానం పొంది వీళ్ళు నా సహకారం అక్కర్లేదంటున్నారని కోపగించి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో కూడా ఇలాగే అతిశయంగా మాట్లాడాడు. నీకు యుద్ధం చేయడం చేత కాకపోతే చెప్పు, లోకంలో నాతో యుద్ధం చేసేవాడు లేడు, నేను చేసి నిన్ను గెలిపించేస్తానని. అసలే అహంకారి దుర్యోధనుడు. నీ అవసరం నాకు అంతకన్నా లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇద్దరూ వద్దన్నారన్న బాధతోటి యుద్ధం చేయకుండా మళ్ళీ తిరిగి కుండిన నగరానికి వెళ్ళిపోయాడు రుక్మి. అందుచేత యుద్ధంలో పాల్గొననటువంటి వారిలో ఒకడు బలరాముడు, రెండవ వాడు రుక్మి. వీళ్ళిద్దరూ మాత్రం యుద్ధం చెయ్యలేదు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా ఈ దుర్యోధనాదులు శకుని యొక్క కుమారుడైనటువంటి ఉలూకుణ్ణి పిలిచి పాండవుల దగ్గరికి వెళ్ళి కఠినమైన మాటలతో కూడుకున్నటువంటి రాయబారాన్ని నిర్వర్తించమని అడిగారు. ఈ ఉలూకుడు వెళ్ళాడు. ధర్మరాజు యథేచ్ఛగా ఎటువంటి తొంటరి మాటలు వాళ్ళు చెప్పమన్నారో ఆ మాటలు చెప్పు, నీకేం భయం లేదు, రాయబారిగా వచ్చావు, నీ ధర్మం నీది, నిన్నేం చేయమన్నాడు.
మీకు గాంధీవం ఉందనుకుంటున్నావు, తాటి చెట్టు అంత గాంధీవం ఉందంటావు అర్జున. భీమ, నీకంత పెద్ద ఉగ్రమైన గదాదండం ఉందంటావు. సభలో మీ భార్య ద్రౌపదీదేవి యొక్క వలువలు ఊడ్చినప్పుడు మీరు ఏం చేశారు? దుశ్శాసనుడి గుండెలు బదలగొడతానని ప్రతిజ్ఞ చేశావు, నెత్తురు తాగుతానన్నావు. ఏది ధైర్యం ఉంటే ఇప్పుడు యుద్ధానికి రా, తాడో పేడో తేలిపోతుంది అని కఠినమైనటువంటి మాటలతో దుర్యోధన పక్షాన మాట్లాడుతూ ధర్మరాజుని నిరసించే ప్రయత్నం చేశాడు. అయినా ధర్మరాజు గారు నిగ్రహించుకొని ఆయనకి ఇవ్వవలసినటువంటి తాంబూలాభరణముల వంటివి ఇచ్చి సత్కరించి పంపిస్తూ తేల్చుకోవలసినటువంటిది యుద్ధభూమిలో. ఇక ఎటు యుద్ధభూమికి వచ్చేసాం. అంత ధైర్యం ఉన్నవాడైతే దుర్యోధనుణ్ణి నిర్భయంగా యుద్ధభూమికి రమ్మను, ఇక తిరిగి వెళ్ళడం అనేటటువంటి మాటే ఉండదు. ఆ రణరంగమునందు కౌరవులందరూ మడిసిపోవలసినదే అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మజాదులు ఆ ఉలూకుడికి తిరిగి తమ సందేశాన్ని తెలియచేసి పంపించేశారు. అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కావాలి. ఇరుపక్షములు సన్నద్ధముగా ఉన్నాయి. ఉలూకుడి రాయబారం కూడా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి సన్నివేశంలో వాళ్ళు యుద్ధం ముందు ప్రశాంతత అంటారే, అటువంటి ప్రశాంతతతో ఉన్నటువంటి తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి పాండవాదులు ఆ యుద్ధంలో గెలుస్తారనేటటువంటిది నిస్సందేహమైనటువంటి విషయం. ఆ విషయం కృష్ణ పరమాత్మయే చెప్పి ఉన్నారు. ఆ పైన భీష్ముడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు కౌరవులు గెలవరు అన్న విషయం జరిగినటువంటి ఉత్పాతములను బట్టి అపశకనములను బట్టి నిరూపణమైంది. యువతల వైపు కారణజన్ముడైనటువంటి దృష్టజ్యుమ్నుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేసి వాళ్ళందరూ సంతోషంగా పెళ్లికెడుతున్న వాళ్ళు ఎలా వెడతారో అటువంటి రీతిలో తరలి వెళ్ళారు. వాళ్ళకి చక్కటి శుభశకనములు గోచరించాయి. పరమాత్మ యొక్క అనుగ్రహం వారి పట్ల ఉంది కాబట్టి వారు గెలుస్తారన్నది నిస్సందేహమైనటువంటి విషయం. కాబట్టి గెలుపునకు కారణమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అటువంటి ధర్మమును అనుష్ఠించడానికి కావలసినటువంటి సక్రమమైన బుద్ధినిచ్చి దుర్యోధనుడి యందు ఏ మూర్ఖత్వము వాడి నాశనమునకు కారణమవుతోందో అటువంటి మూర్ఖత్వము ఏర్పడకుండా తన యొక్క అనుగ్రహ దృక్కుల చేత మనని కరుణించవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ తరువాతి ఘట్టాన్ని మళ్ళీ రేపు రోజు కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం. స్వస్తి.